హాయ్, వెల్కమ్ టు వైష్ణవిస్ కిచెన్. నేను మీ వైష్ణవి. ఈరోజు నేను సొరకాయ కూర ఎలా చేయాలో చూపిస్తాను. ఇది మనం రెగ్యులర్గా చేసుకునే సొరకాయ పప్పు కంటే చాలా డిఫరెంట్గా టేస్టీగా ఉంటుంది. అండ్ చెన్నై స్టైల్లో చేసే పప్పునే కూటు అంటారు. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్ కందిపప్పు తీసుకోండి. ఇప్పుడు ఈ కందిపప్పుని బాగా వాష్ చేసుకొని కుక్కర్లో పెట్టుకొని ఒక 3-4 విజిల్స్ రానివ్వండి. ఆ తర్వాత ఒక సొరకాయ ముక్కని సన్నగా కట్ చేసుకోండి. ముక్కల్ని ఇంత చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ సొరకాయ ముక్కల్ని కుక్కర్లో వేసి ఒక 3 విజిల్స్ రానివ్వండి. ఈ సొరకాయ ముక్కల్లోనే పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం కూటుకు కావాల్సిన పొడిని తయారు చేసుకుందాము. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేయించుకోండి. ధనియాలు బాగా వేగాక 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు యాడ్ చేసుకోండి. ఇవి కూడా బాగా వేగాక ఒక 2-3 ఎండుమిరపకాయలు, ఒక పచ్చిమిరపకాయ వేసుకొని బాగా వేయించుకోండి. 2 ముక్కలు పచ్చి కొబ్బరి వేసుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కాస్త ఇంగువ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పప్పులన్నీ పూర్తిగా చల్లారాక ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ కూటుకి 3 టేబుల్ స్పూన్ల పౌడర్ సరిపోతుంది. మిగతా పౌడర్ని స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పౌడర్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పల్చగా చేసుకోండి. ఇప్పుడు ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న ఈ పప్పుని కాస్త స్మాష్ చేసుకోండి. ఆ తర్వాత ఉడికించి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి తగినంత సాల్ట్ వేసుకొని ఒక 1 మినిట్ బాగా ఉడకనివ్వండి. ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసుకున్న ఈ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ బాగా ఉడకనివ్వండి. ఇప్పుడు దీంట్లోకి ఒక రెబ్బ చింతపండు యాడ్ చేసుకోండి. దీనివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ కూటుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఈ కూట్లోకి మనం తిరగమాత వేసుకోవాలి. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక కాస్త ఆవాలు చిటపట్లాడాక ఒక ఎండుమిరపకాయ ముక్కలు, కాస్త కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కాస్త ఇంగువ యాడ్ చేసుకోండి. ఇప్పుడు తిరగమాతని ఈ పప్పులోకి యాడ్ చేయండి. అంతే, సొరకాయ కూర రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి సొరకాయ కూర ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.